మొక్కలు అంటేనే పర్యావరణం, పచ్చదనం, ఆహ్లాదం కోసం, ముఖ్యంగా ఆరోగ్యం కోసం మనం చెట్లను పెంచుకుంటాం. సాధారణంగా చెట్లు కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని మనకు ఆక్సిజన్ని ఇస్తాయి. అలాంటిది కొన్ని మొక్కల వల్ల మనకు నష్టం కలగొచ్చు, ప్రాణహాని కూడా కలగొచ్చు. ఏంటి, మొక్కల వల్ల ప్రాణహానియా? అవునండి, నిజమే. మొక్కల వల్ల ప్రాణహాని కూడా ఉంటుంది. అలాంటి ఒక మొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మొక్క పేరు కోనోకార్పస్. కోనోకార్పస్ అమెరికా ఖండాల్లోని తీర ప్రాంతానికి చెందిన మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క. అర్థమయ్యేలా చెప్పాలంటే, ప్రస్తుతం రోడ్ల పక్కన, డివైడర్ల పైన విరివిగా ఈ మొక్క నాటుతున్నారు. పచ్చదనం, అందం కోసం ఈ మొక్కలను విరివిగా పెంచుతున్నారు. అందం సంగతి అటుంచితే వీటి వల్ల జరిగే నష్టమే అధికం. వేగంగా, ఎత్తుగా, పచ్చగా పెరుగుతుంది. అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుఫాన్లు, వేగంగా వీచే వేడి గాలులకు అడ్డుగోడగా పనిచేస్తుంది ఈ మొక్క. మొదట్లో ఈ మొక్కను విస్తృతంగా నాటారు. ఏపుగా ఒక కోన్ షేప్లో పెరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలను సందర్శించిన నర్సరీ నిర్వాహకులు, మన ప్లాంటేషన్ ఎక్స్పర్ట్స్ దీన్ని భారతదేశానికి తీసుకొచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మున్సిపాలిటీలు, అర్బన్ ఏరియాల్లో నాటారు. మన ప్రాంతానికి చెందిన మొక్క కాదు కాబట్టి ఇది పర్యావరణ సంబంధం దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అంతేకాకుండా శ్వాస సంబంధం వ్యాధులు, అనేక రకాల ఎలర్జీలకు కోనోకార్పస్ కారణం. సహజంగా మాంగ్రూవ్ జాతి మొక్కలు బలమైన వేళ్లు కలిగి ఉంటాయి. దీంతో భూగర్భంలో చొచ్చుకుపోయి అండర్ గ్రౌండ్ గుండా వేసిన కమ్యూనికేషన్, త్రాగునీరు, డ్రైనేజ్ పైప్లైన్లకు నష్టం చేస్తాయి. గోడలు, ఇతర నిర్మాణాలు వీటి వేళ్లతో దెబ్బతింటాయి. అదే సందర్భంలో ఈ మొక్క పండ్లు, పుష్పాలు తినేందుకు పనికిరావు. కనీసం పక్షులు గూడు కట్టుకునేందుకు కూడా ఈ చెట్టు పనికిరాదంటే చూడండి మరి. కేవలం అందం, ఆకర్షణ తప్ప ఇతర ఉపయోగాలేవీ లేవు ఈ చెట్టుతో. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తుంది. అందుకే స్వదేశీ మొక్కలైన చింత, వేప, మర్రి, పొగడ, ఆకాశమల్లె లాంటి చెట్లను నాటాలని వృక్షశాస్త్ర నిపుణులు ప్రభుత్వాలను కోరుతున్నారు.